నిజామాబాద్ డిస్టిక్ లో వర్షాకాలం పంట నియర్లీ 6 లక్షల పైన మనం పంట తీశారు. రైతులు 6-7 లక్షలు తీశారు. బయట పోయింది పోను బహుశా 6 లక్షల పైన మనం గోదాములలో స్టాక్ పెట్టాం. అదేవిధంగా రెండో పంట కూడా మరి 6.5-7 లక్షల పంట వస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అంతా అయిపోయినాయి. మీ దగ్గర కొద్దిగా లేట్ వస్తున్నాయి కాబట్టి అంత లోపల కొద్దిగా లారీలు అవన్నీ ఇబ్బంది అవుతా ఉంటే మరి మొన్ననే సీఎం గారు రివ్యూ చేసిన తర్వాత మేమందరం కలిసి కలెక్టర్, కన్సల్ట్ ఆఫీసర్స్, సివిల్ సప్లై ఆఫీసర్స్ కలిసి వాళ్ళు బాగానే పనిచేస్తా ఉన్నారు. ఒక్కొక్కసారి లారీ వాళ్ళు మన చేతులు లేరు. వాళ్ళని కూడా ఒకసారి ఒక లారీ ట్రాన్స్పోర్ట్ అయిన మీద ఒక కేసు చేయమని చెప్పినాం. ఆయన అరెస్ట్ చేశాం. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంత పెద్ద ఎత్తున మనం చేసినప్పుడు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా మీరు 15 రోజులు అంతకుముందు అన్ని కొనేసినాం. గోదాములు లేవు. ఎక్కడ పెట్టాలి గోదాములు? ఎక్కడున్నాయి గోదాములు ఎంతగానో? కాబట్టి మీది కూడా ఇది బహుశా 2-3 రోజుల్లో ఇది 2 డేస్లో అయిపోతుంది. ఇది దగ్గరనే గోదాము చూసినాం కాబట్టి మీరు ట్రాక్టర్ల పైన తోలండి. దూరం ఉండే నిజామాబాద్ కానీ బోధన్ కానీ అక్కడికి లారీలలో పంపిస్తాం కాబట్టి తప్పనిసరిగా మీరు తొందరపడద్దు. రాజకీయ నాయకులు కూడా దీన్ని రాజకీయం చేయొద్దు. మన వాళ్ళు, మన రైతులు ప్రాబ్లమ్స్ ఉన్నారు. అందరం కలిసి ఏ విధంగా సాల్వ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి తొందరగా వడ్లు లిఫ్ట్ చేస్తే ఏది బాగుంటుందని ఆలోచించి మాట్లాడుకోవాలి. కానీ ఊరికైనా ప్రశ్నలు చెప్పుకున్నాడు దాంతో ఏం వచ్చేది పోయేది లేదు. కాబట్టి తప్పనిసరిగా గత 2 సంవత్సరాల నుంచి నిజామాబాద్ డిస్టిక్ లో ఇక్కడ చిన్న ఇబ్బందులు కాకుండా మరి అధికారులు, సివిల్ సప్లై ఆఫీసర్స్, మరి రైతులు కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవి తొందరలే. మరి అదే కాకుండా కమ్మరిపల్లిలో ఆడ కూడా ఒక 2-3 రోజుల్లో బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తాం. అవి కూడా కంప్లీట్ అవుతాయి. కాబట్టి అదేవిధంగా మీరు ఎక్కడన్నా మట్టి కొట్టుకోవటానికి కానీ, మొరం కొట్టుకోవటానికి కానీ, చెరువులో తీసుకున్న దానికి ఎటువంటి డబ్బులు కట్టే అవసరం లేదు. ఇప్పుడే చెప్పాను ఆఫీసర్లకు, ఎక్కడ టిప్పర్లు కూడా ఆపకండి. మీరు పెద్ద పెద్ద టిప్పర్లు అయితే రోడ్డు ఖరాబ్ అయితే అని మీ విలేజర్స్ అంటున్నారు, కానీ మేము అంటలేం. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ మట్టి బాగుంటుంది. మీకు అవసరం ఉన్న పొలాల పెద్ద టిప్పర్లు పెట్టుకొని తెచ్చుకోవచ్చు. దానికి ₹1 తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే మనం కొన్ని నామ్స్ పెట్టుకున్నాం. ఉస్కెక్ కానీ, మొరం కానీ. మొరంకు ₹45 పర్ టన్ కట్టాలి. ఉసుకకు ₹300 పర్ టన్ కట్టాలి. అవి కట్టుకొని పర్మిట్ తీసుకోండి. ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పెట్టారు. నేను కూడా సబ్ కలెక్టర్ సాబ్ ఆప్కి బోల్ రావు, ఎక్కడన్నా చెరువులలో కూడా మట్టి తీయండి. చెరువులు లోతైతాయి. మట్టి తీసి ఎక్కడన్నా గ్రావెల్ వచ్చినా పోసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ రోడ్లలో వేసుకోండి. ఎక్కడన్నా వేసుకోండి. కాకపోతే కొద్దిగా డబ్బులు కట్టిన ₹45. అంతకంటే ఎక్కే మీకు ఇబ్బంది పెట్టారు, ఏం చేయరు. అదేవిధంగా మనం ఇన్ని హౌజెస్ ఇస్తున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం. ఎక్కడైనా ఆఫీసర్లు ఎవరైనా పైసలు అడిగినా ఎక్కడ అడుగుతలేరు కదా. అందరు మంచిగా చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గతంలో నీ భూమి నాకు, నా భూమి నీకు రాసి అవన్నీ ఇప్పుడు అన్ని సెట్ చేసినాం కదా. ఎక్కడన్నా మరీ ప్రాబ్లం ఉన్నాయి తప్ప అవన్నీ చేస్తూ ఉన్నాం. సాదాబాయినామి కూడా చేస్తూ ఉన్నాము. సాదాబాయినామి బౌద్ధ మన దగ్గర 90,000 అప్లికేషన్స్ ఉన్నాయి. అవన్నీ సాల్వ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు తొందరపడకుండా, ఎవరు వచ్చి చెప్పకనే వినకుండా వాస్తవాలు గమనించి, మనమందరం వ్యవసాయదారు పైన ఆధారపడి ఉన్నాం. కాబట్టి అందరం కలిసి ఇంకా వ్యవసాయం ఎలా చేస్తే బాగుంటుంది. వచ్చే సంవత్సరం కూడా ఒక ప్రణాళిక చేద్దాం. ఇప్పుడు అందరూ కలిసి
ఒక 8 వెరైటీస్ ఆఫ్ రైస్ మనము తినటానికి అవి డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఆ సీడ్ ఇస్తారు ఆఫీసర్లు, అవే వేసుకుంటే అవి ముందు కొంటాం మనం. కాబట్టి అటువంటి ప్రణాళికలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా పామ్ ఆయిల్ కూడా మీ అందరికి రైతులము ఎక్కడున్న నీళ్ళ సౌలతున్న దగ్గర నేను ఒక పెద్ద మనిషిగా చెప్తా ఉన్నాను, చూస్తా ఉన్నాం. 4 సంవత్సరాల తర్వాత ఎకరాన 6-7 కుంటాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి టన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి 10 ఎకరాలకు ఒకటే మనిషి కావాలి, ఏది పామ్ ఆయిల్కు. అటువంటివి కూడా పెట్టండి. ఆలోచిస్తూ ఉన్నాం. ఒక 3 years ఆ పంట రాదు, దానికి మీకు ఏదైనా సబ్సిడీ ఇస్తే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఎవరి కొరకు చేస్తున్నాం? మీ కొరకు చేస్తా ఉన్నాం. మన డబ్బులు బయట పోతూ మంచి నూనె కూడా మనం బయటికి వెళ్ళి కొనుక్కొస్తా ఉన్నాం. అవన్నీ సేవ్ చేసుకోవటానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు తొందరపడకుండా అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఏ పంట వేసిండ్రు అది నాణ్యత లేకుంటే నెక్స్ట్ అది వేయొద్దు అని చెప్పండి. అయితేనే రైతులకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏది వేస్తే బాగుంటుందన్న సూచనలు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు కూడా పాటిస్తారని చెప్తా ఉంటారు. మార్పిడి చేస్తేనే బాగుంటుంది సార్. పంట మార్పిడి చేస్తే ఇప్పుడు ఇన్ని లక్షల టన్ను కొన్నాం. మీకు మొన్ననే వచ్చినాయి కాబట్టి మీరు లేట్ అవుతున్నాయి తప్ప మీకు కొనద్దని ఏం లేదు. అన్నీ కొంటాం, అర్థమైందే. ఇంకా 5-6 రోజులు అయితే అయిపోతాయి. మీరు గోదాములు చూసుకుని 2 రోజుల్లో అయిపోయారు. గోదాములు చూపించారు. మరి గోదాము లేకనే బాధ లేదు. దీంతో గోదాము ఈ రమేష్ రెడ్డి చెప్పుకుంటే మేము వచ్చి చూసి గోదాములు ఒకటి చూసి ఎట్లయితే అన్న వేసుకుంటా వస్తున్నాం. కలెక్టర్ కూడా రైస్ మిల్లు తిరుగుతూ ఉంది. ఇవన్నీ మీ బాధలు చేసుకోవటానికి అర్థమైనా. తప్పనిసరిగా మీరు తొందరపడద్దని రిక్వెస్ట్ చేస్తాను.